ఒక యోగి అడవిలోకి వెళ్తుంటే అక్కడ కట్టెలు కొట్టేవాళ్ళు స్వామి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అన్నారు. ఎందుకు వెళ్ళొద్దు అని ఆ యోగి చిరునవ్వుతో అడిగాడు. అక్కడ ఒక బ్రహ్మరాక్షసి ఉంది స్వామి, వెళ్ళిన వాళ్ళని చంపేస్తుంది అన్నారు వాళ్ళు. అయితే ఆ రాక్షసనే నేను ఓడించి ఆ ప్రాంతాన్ని మీరు వెళ్ళి కట్టెలు కొట్టుకునేలా చేస్తాను, ధైర్యంగా ఉండండి అని చెప్పి యోగి వెళ్ళాడు. అనుకున్నట్టుగానే అక్కడ బ్రహ్మరాక్షసి కనిపించింది. పెద్ద చెట్టు కొమ్మ విరిచి వచ్చిన వాళ్ళని కొట్టడానికి చంపడానికి చూస్తుంది. ఈ యోగిని చూడగానే ఆ బ్రహ్మరాక్షసి నేను ఇక్కడ ఉన్నానని తెలిసి వచ్చావా అని అడిగింది. అవును వచ్చాను అన్నాడు స్వామి. ఇప్పుడే నిన్ను చంపి తినేస్తాను అంది ఆ రాక్షసి. చంపేయి, తినేసేయి, కానీ చివరగా ఒక్క కోరిక కోరుతాను, ఆ కోరిక తీర్చు, లేదంటే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవను అన్నాడు. ఏ కోరికైనా తీరుస్తాను, చెప్పండి స్వామి అన్నది. నువ్వు చెట్టు కొమ్మ విరిచావు కదా, దాన్ని అదే చెట్టుకి అతికించేసేయి చాలు, తర్వాత నన్ను తినేయచ్చు అన్నాడు. ఆ బ్రహ్మరాక్షసి ఎన్ని రకాలుగా ప్రయత్నించేసినా ఆ చెట్టు కొమ్మను అతికించలేకపోయింది. ఇక తను ఓడిపోయిందని చెప్పి నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది కథే, చాలా పాతకాలపు కథ. కానీ ఇందులో ఉన్న నీతి ఏంటి? ఎవరైనా సరే పాడు చేయగలరు కానీ బాగు చేయలేరు. కొమ్మ నిరిపేయచ్చు కానీ తిరిగి అతికించడం కష్టం. ఒక చెట్టు కొన్ని సంవత్సరాల తరబడి మౌనంగా ఎదుగుతూ వస్తుంది. దాన్ని ఒక గొడ్డలి పెట్టుతోనే నరికేస్తాం, కానీ అది ఎదగడానికి పట్టినంత సమయం కూడా మనం ఇవ్వం. బ్రహ్మరాక్షసి కొమ్మను అతికించినట్టే మన వ్యవస్థలని, నైతిక జీవనాన్ని మనం పాడు చేసుకుంటే ఎప్పటికీ తిరిగి అతికించలేం. ఆలోచించండి. థింక్ ఇట్ వన్స్.